ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం 1. ఒకసారి తెల్లవారుజామున అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక దివ్య శరీరం కనిపించింది. ఆ శరీరం ఆకాశం నుండి భూమికి దిగుతున్నది. ఆయన ఆ దివ్య పాదాలు తాకగానే భూమి స్వర్గపు ప్రకాశంతో నిండిపోయున్నది. ఆ దివ్య శిశువు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వ్యాఘ్రేశ్వర శర్మ వద్దకు వచ్చి, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? నాకు మరియు ఈ గ్రామానికి మధ్య రుణానుబంధం ఉన్నది. రుణానుబంధం లేకుండా కుక్క కూడా మన దగ్గరికి రాదు. హిమాలయ ప్రాంతంలోని బద్రికారణ్యానికి వెళ్ళండి, మీరు శుభాలతో దీవింపబడతారు అని చెప్పి దివ్యుడు అదృశ్యమయ్యాడు. వ్యాఘ్రేశ్వర శర్మ బద్రికారణ్యానికి చేరుకున్నప్పుడు అతను ఎక్కువ ప్రయత్నం లేకుండా దారిలో ఆహారం పొందుతున్నాడు. అయితే ప్రయాణం ప్రారంభం నుండి ఒక కుక్క అతనిని అనుసరిస్తోంది. అతను కుక్కతో పాటు బద్రికారణ్యంలో తిరుగుతున్నాడు. తన సంచారంలో అతను ఊర్వశీ కుండంలో పవిత్ర స్నానం చేశాడు. ఆ కుక్క కూడా అతనితో పాటు పవిత్ర స్నానం చేసింది. ఆ సమయంలో ఒక గొప్ప ఋషి తన శిష్యులతో కలిసి ఊర్వశీ కుండానికి అభ్యంగన స్నానం కోసం వచ్చాడు. వ్యాఘ్రేశ్వరుడు ఆ మహానుభావుణ్ణి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించాడు. ఆ మహానుభావుడు దయతో అంగీకరించాడు. ఆ మహానుభావుడు వ్యాఘ్రేశ్వరుణ్ణి తన శిష్యుడిగా అంగీకరించిన వెంటనే ఆ కుక్క అదృశ్యమైనది. ఆ మహానుభావుడు, వ్యాఘ్రేశ్వర, నిన్ను అనుసరించిన ఆ కుక్క పూర్వజన్మలో నువ్వు సంపాదించిన పుణ్యానికి ప్రతిరూపం. కాలానికి ఆకర్షితుడవై నువ్వు ఇక్కడికి వచ్చి ఊర్వశీకుండంలో స్నానం చేయవచ్చు. నవనారాయణులచే నువ్వు తపస్సు భూమి వైపు ఆకర్షితుడవై ఉన్నావు. ఇదంతా శ్రీపాద శ్రీవల్లభుని కృప. వ్యాఘ్రేశ్వర శర్మ నమస్కరించి, గురువుగారు, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఆయన అనుగ్రహం నాపై ఎలా కురుస్తుంది అని అడిగాడు. సిద్ధుడు తనకు అడిగిన ప్రశ్నకు సుదీర్ఘంగా సమాధానమిచ్చాడు. నా కుమారుడు శ్రీపాద శ్రీవల్లభుడే. భగవంతుడు దత్తుడు. త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి పిఠాపురంలో సవితృకాటక చయనము అనే భారీ యజ్ఞము చేశారు. ఆ కార్యక్రమానికి ఆయన శివుని, పార్వతిని ఆహ్వానించాడు. ఒక బ్రాహ్మణ గ్రంథంలో శివుడు పార్వతి ఇచ్చిన వరం ప్రకారం భరద్వాజుడి వంశంలో చాలా మంది గొప్ప వ్యక్తులు, సిద్ధులు, యోగులు జన్మించారని ప్రస్తావింపబడినది. దేశంలోని ఇతర ప్రాంతంలోని వారు ఆశ్చర్యమైనప్పటికీ ఈ బ్రాహ్మణత్వం, సాంద్రం, సింధు వేదాలను జాగ్రత్తగా కల్కి అవతార భూమి అయిన శంబుల్లా గ్రామంలో భద్రపరిచారు. కలియుగం చివరిలో మరియు ప్రారంభంలో సత్యయుగంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ దత్తావతారం భౌతిక రూపంలో పిఠాపురం చేరుకుంటారు. అనేక జన్మలలో చేసిన పాపాలు తగ్గినప్పుడు మరియు మంచి కర్మల ఫలితాలని ఇవ్వటం ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి అభివృద్ధి చెందుతుంది. దత్తభక్తి పరిపూర్ణమైనప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు ఏ యుగంలోనైనా ఏ సమయంలోనైనా దృష్టి, స్పర్శ మరియు వాక్ సంపదను ప్రసాదిస్తారు. మీ గత జన్మల పుణ్యకార్యాలు బలంగా ఉన్నందున శ్రీపాద శ్రీవల్లభుల దయ మీపై కురుస్తున్నది. నేను ఇప్పుడు నా గురువుగారు మహావతార్ బాబాజీ ని కలవటానికి బయలుదేరుతున్నాను. 1 సంవత్సరం తర్వాత నేను తిరిగి వస్తాను. మీకోసం కేటాయించిన గుహల్లో క్రియాయోగం సాధన చేసి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించండి. ఇలా ఉపదేశించి ఆ మహర్షి సంజీవిని పర్వత ప్రాంతంలోని ద్రోణగిరికి బయలుదేరాడు. వ్యాఘ్రేశ్వర శర్మ తనకు కేటాయించిన గుహల్లో కూర్చున్నాడు. క్రియా యోగ పద్ధతులను లేదా ఆత్మజ్ఞానాన్ని బోధించే పద్ధతులను అతను అర్థం చేసుకోలేకపోయాడు. అయినా ఇలా ఆలోచిస్తున్నాడు, గురూజీ నన్ను ప్రేమగా వ్యాఘ్ర
అంటే పులి అని పిలిచేవారు. నా సహశిష్యులందరూ పులి చర్మంపై కూర్చొని ధ్యానం చేస్తున్నారు. పులి చర్మం చాలా పవిత్రమైనది మరియు యోగికి చాలా ప్రయోజనం చేకూర్చినప్పుడు పులి ఎంత గొప్పగా ఉండాలి. అంతేకాకుండా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించమని గురూజీ నన్ను అడిగారు. ఆత్మ అంటే నేనే. ఇతరులతో నాకు సంబంధం ఏమిటి? నా పేరు వ్యాఘ్రేశ్వరుడు కాబట్టి నేను పులిని మాత్రమే ఉండాలి. కాబట్టి నేను పులిని మాత్రమే ధ్యానం చేసుకోవాలి. అది నా ఆత్మ. నేను పులి రూపాన్ని పొందగలిగితే అది నా ఆత్మజ్ఞానాన్ని పొందటంతో సమానం. 1 సంవత్సరం సులువుగా గడిచిపోయింది. గురువుగారు ఆ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు అతను ప్రతి గుహకు వెళ్ళి తన శిష్యులు వారి ఆధ్యాత్మిక అన్వేషణలో సాధించిన పురోగతిని గమనించారు. అతను తన గుహలో వ్యాఘ్రేశ్వరుణ్ణి కనుగొనలేకపోయాడు. బదులుగా ఒక పులి గుహలో విశ్రాంతి తీసుకుంటున్నది. గురువుగారు తన యోగ దృష్టి ద్వారా ఈ విషయాన్ని విశ్లేషించాడు. వ్యాఘ్రేశ్వరుడు, వ్యాఘ్ర అంటే పులి రూపాన్ని తీవ్రంగా ధ్యానం చేస్తున్నప్పుడు అతను పులి రూపంలో రూపాంతరం చెందారని అతను గ్రహించారు. తన శిష్యులని స్వచ్ఛమైన హృదయం మరియు స్వచ్ఛతను చూసి గురువుగారు సంతోషించారు. ఆయనను ఆశీర్వదించి ఓం అని ఉచ్చరించడం నేర్పించారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనే పదాలను మంత్రాలుగా నిరంతరం జపింపమని ఆయనను కోరాడు. వ్యాఘ్రేశ్వరుడు పులి రూపంలో కురువాపురం దగ్గరకు చేరుకున్నాడు. కురువాపురం చేరుకోవాలంటే ఒక నది దాటాలి. ఆ సమయంలో శ్రీపాద శ్రీవల్లభుడు తన భక్తులతో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆయన ఇలా ప్రకటించాడు. నా గొప్ప భక్తుడు నన్ను పిలుస్తున్నాడు. నేను వెళ్ళి వెంటనే తిరిగి వస్తాను అని చెప్పి ఆయన తన ప్రశాంతవంతమైన శరీరంతో నీటిపై నడవటం ప్రారంభించాడు. శ్రీపాద శ్రీవల్లభుడు ఈ విధముగా నీటిపై నడుస్తున్నప్పుడు ఆయన తన పవిత్ర పాదాలలో ఉన్న ప్రతి చోట నీటి నుండి ఒక లోటస్ పువ్వు వెలువడుతున్నది. నది ఒడ్డుకు చేరుకొని శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తున్న వ్యాఘ్రేశ్వరుణ్ణి చూశాడు. శ్రీపాద శ్రీవల్లభుని పవిత్ర దివ్య పాదాలకు నమస్కరించాడు. శ్రీపాద శ్రీవల్లభుడు పులిపై ఎక్కి నీటిపై తేలుతున్న నదిని దాటాడు. కురువాపురం చేరుకున్నాడు. ప్రజలందరూ ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశారు. దత్తపురాణం ప్రకారం శ్రీ దత్తాత్రేయుడు ధర్మశాస్త్రగా అవతరించాడు. ఆ భగవంతుడు హరిహరుల కుమారుడిగా జన్మించాడు. అతను పులిపై స్వారీ చేస్తూ రాజ్య రాజధానికి చేరుకున్నాడు. దేవేంద్రుడు ఆ పులి రూపాన్ని ధరించి అయ్యప్ప స్వామి లేదా ధర్మశాస్త్రకు వాహనంగా పనిచేశాడు. కొంతమంది శ్రీవల్లభుడే నిజమైన ధర్మశాస్త్ర అని అభిప్రాయపడతారు. అంబాదేవి సింహం మరియు పులి రెండింటిపై కూర్చొని స్వారీ చేస్తున్నది కాబట్టి శ్రీవల్లభుడు విశ్వమాత మాతృదేవత యొక్క విడదీయరాని రూపమని కొందరు అభిప్రాయపడతారు. కురువాపురం చేరుకున్న తర్వాత పులి నుండి దిగిన క్షణంలో పులి మరణించెను. ఆ మరణించిన పులి శరీరం నుండి దివ్య తేజస్సు కలిగిన గొప్ప వ్యక్తి బయటకు వచ్చెను. ఉప్పొంగిన ప్రేమతో వల్లభుడు ఇలా అన్నాడు. నా కొడుకు వ్యాఘ్రేశ్వరుడు, మీరు ఒక జన్మలో మీరు చాలా బలమైన మల్లయోధుడు. ఆ జీవితంలో మీకు అన్ని రకాల క్రూరమైన చర్యలలో మునిగిపోయారు. ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి వాటిని గాయపరచడం, వాటిని బంధించటం, ఆకలితో అలమటించటం మరియు ప్రజల వినోదం కోసం వాటి ప్రదర్శనలను ఏర్పాటు చేయటం జరుగుతున్నాయి. గత పాపాల కారణంగా మీరు అనేక జన్మల్లో జంతు చర్మాలను తీసుకొని కానీ నా కృపతో ఈ పులి జీవితంలో ఆ పేరుకుపోయిన పాపమంతా రద్దవుతుంది. మీరు చాలా కాలం పులి రూపంలో ఉన్నందువలన మీరు ఎప్పుడైనా ఆ రూపాన్ని స్వీకరించవచ్చు. నేను మీకు ఈ వరం ఇస్తున్నాను. మీరు కలుసుకొని
ఆ దీవెనను పొందుతారు. వందల సంవత్సరాలుగా హిమాలయాల్లో తపస్సు చేస్తున్న అనేక మంది సిద్ధులు, జ్ఞానులు మీరు యోగ మార్గంలో గొప్ప ఎత్తుకు ఎదగాలని కోరుతున్నాను. శ్రీపాద వ్యాఘ్రేశ్వరునిపై పేర్కొన్న విధముగా అనుగ్రహించాడు. శంకర్ భట్ గతంలో చూసినది నిజానికి పులిలాంటి వ్యాఘ్రేశ్వర శర్మ. అతని హిమాలయాలలో నివసిస్తున్నాడు. గొప్ప ఋషులు, ప్రజా సంబంధికులకు ఇష్టపడతారు. ఈ వ్యక్తి అటువంటి యోగులకు కాపలాదారుడిగా నివసిస్తున్నాడు మరియు సామాన్య ప్రజల నుండి వచ్చే ఆటంకాల నుండి రక్షిస్తాడు. గొప్ప సన్యాసులు తమతో తాము ఆలోచనలు మరియు వార్తలను ప్రకారం చేసుకునే వ్యవస్థను కలిగి ఉంటారు. వారు తమ ప్రదేశాల నుండి బయటకు రావాల్సిన అవసరం లేదు, లేదా ఆ ప్రయోజనం కోసం దూతలను నియమించవలసిన అవసరమూ లేదు. అయితే క్రీడ కొరకు వారు వార్తలను మార్పిడి చేసుకోవటానికి వ్యాఘ్రేశ్వరుణ్ణి నియమిస్తారు. ఇదంతా దత్తభగవానుడి దివ్య నాటకం. నా ప్రియమైన శంకర్ భట్, సృష్టికి ముందు మొదటి జంట ఉండేది. భార్య గర్భవతి అయినప్పుడు ఆమెకు కొన్ని కోరికలుండేవి. ఆమె కోరికలను తీర్చడం భర్త విధి. శార్వాణి గర్భవతి అయినప్పుడు పరమేశ్వరుడు ఆమెకు ఏదైనా కోరిక ఉందా అని అడిగాడు. అప్పుడు శార్వాణి ఇలా అన్నాడు: ప్రభూ, నేను స్త్రీ శరీరం కలిగి ఉండటం వల్ల అన్ని ఆనందాలను అనుభవించాను. పురుష శరీరం కలిగి ఉండటం వల్ల అనుభవం ఎలా ఉంటుందో నాకు తెలియదు. కాబట్టి దయచేసి నన్ను ఆశీర్వదించండి అన్నది. పరమేశ్వరుడు అలా ఉండని అన్నాడు. వెంటనే శార్వాణి పురుష శరీరాన్ని తీసుకున్నది. అది మహావిష్ణువు స్వరూపం. ఆమె లోపల ఉన్న శిశువు బయటికి రావటానికి మార్గం లేదు. అప్పుడు మహావిష్ణువు నాభి నుండి ఒక కమలం మొలకెత్తినది. ఆ కమలం నుండి బ్రహ్మ జన్మించాడు, సృష్టిని ప్రారంభించాడు. మహావిష్ణువు తన శరీరం నుండి మళ్లీ శార్వాణి రూపాన్ని సృష్టించాడు. దేవతల రహస్యాలు మరియు వారి నాటకాలు ఊహించలేం. ఈ విధంగా మహావిష్ణువు మరియు పార్వతి అన్నతమ్ములయ్యారు. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుకు సోదరి అయినందువలన రాఖీ కట్టినది. శ్రీ బోళాశంకరుడు సముచిత మరియు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా అందరికీ వరాలను ఇస్తుండేవాడు. ప్రతిసారి నువ్వు నీ విష్ణువు మాయలో అవతారములలో వ్యక్తమవుతూ రాక్షసులను చంపి నా మాంగళ్యాన్ని కాపాడుతున్నావు సోదరా. రాఖీని కట్టే ఈ ఆచారం అన్నదమ్ముల మధ్య ప్రేమకు చిహ్నంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మహావిష్ణువు తదాస్తు అన్నాడు. ఈ ప్రతిజ్ఞ ప్రకారం భస్మాసురుడి నుండి ఇబ్బంది వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి అతనిని నాశనం చేశాడు. విష్ణుమాయ ఊహించలేం. ఇది ఇలాగే జరుగుతుందో లేదో ఎవరికీ తెలియదు. ఊహించడమే కష్టం. మోహిని మరియు శంకరులకు ధర్మశాస్త్ర జన్మించాడు. ధర్మశాస్త్ర జన్మించిన తర్వాత మోహిని అదృశ్యమయ్యాడు. తరువాత కలియుగంలో ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అవతారం తీసుకున్నాడు. ఇందులో ఒక దైవిక రహస్యం ఉంది. ధర్మశాస్త్ర అంటే ఏదీ లేదు. మహావిష్ణువు కాకుండా ఆ రూపంలో బ్రహ్మ మరియు రుద్రుడు కూడా శ్రీ మహావిష్ణువు రూపంలో విలీనమైనారు. కాబట్టి ఆ 3 రూపాలు కలిగిన దత్తాత్రేయుడని మనం చెప్పుకోవచ్చు. పరమేశ్వరి పాండవ్య భూపాలుని కుమార్తెగా మీనాక్షి అనే పేరుతో వ్యక్తమైనప్పుడు పరమేశ్వరుడు తనను తాను సుందరేశ్వరునిగా వ్యక్తపరుచుకున్నాడు. శ్రీ మహావిష్ణువు మీనాక్షి సుందరేశ్వరుల వివాహం జరిపించాడు. కానీ పరమేశ్వరి శ్రీ కన్యకా పరమేశ్వరిగా అవతరించిన తరువాత వివాహం జరగలేదు. కానీ శ్రీపాద శ్రీవల్లభుడు తల కాలాలకు అతీతంగా ఉన్నాడు. శ్రీవల్లభుడు కలియుగంలో పిఠాపురంలో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. కానీ శ్రీవల్లభుడి ఆదేశ సృష్టి ప్రారంభం నుండే దివ్యమైన ప్రకాశవంతమైన లోకాలలో ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభుడు పిఠాపురంలో జన్మించినప్పటి నుండి క్రీస్తు శకం 1320లో కుర్వాపురంలో అదృశ్యమైనప్పుడు క్రీస్తు శకం 1350 వరకు 30 సంవత్సరాలుగా చేసిన దివ్య నాటకాలను 7 ఋషులు కూడా అర్థం చేసుకోలేరు. మనం అలా అర్థం చేసుకోగలం? నేను అడిగాను, స్వామి, మనం ఇప్పుడు క్రీస్తు శకం 1336లో ఉన్నాము అంటే
వల్లభుడు రాబోయే 14 సంవత్సరాలు మాత్రమే భూమిపై ఉంటాడని అర్థమా? ఆయన తన అవతారాలన్నీ ఇంత త్వరగా ముగిస్తాడా? సద్గురుదేవ్ ఇలా అన్నారు, నా ప్రియమైన శ్రీవల్లభుడు జన్మిస్తే తిరోగమనం ఉంటుంది. అయితే అతనిని ఆటకు జననం లేదా మరణం లేదు. అతను కాలం మరియు ప్రదేశం ద్వారా ప్రభావితమైనది. శ్రీకన్యకా పురాణం. శ్రీకృష్ణుడి సమకాలీసుడైన అగ్రసేన రాజు ఆర్యవర్తలతో ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతను వైశ్యుడు. ఆ రాజు వంశస్థులతో కొందరు దక్షిణాదిలో వ్యాపారం చేస్తుండేవారు. కొందరు ఆంధ్ర ప్రాంతంలోని బృహత్ శిలా నగరం అనే రాజు బంధువుల కుటుంబాలతో నివసించేవారు. కుసుమ శ్రేష్ఠి అనే రాజు అగ్రసేనుడి బంధు బృహత్ శిలా నగరం రాజధానిగా ఆ ప్రాంతాన్ని ధర్మం ప్రకారం పాలిస్తుండేవాడు. కుసుమశ్రేష్ఠి దంపతులు మంచి ప్రవర్తన కలిగిన నీతిమంతులు. వారి యజ్ఞాలు, యాగాలు వంటి అనేక మంచి పనులు చేస్తుండేవారు. భాస్కరాచార్యులు రాజు గు మరియు కుసుమశ్రేష్ఠికి చాలా దగ్గరగా ఉండేవాడు. జన్మంతా వారి ఇంట్లో కన్యకా పరమేశ్వరుడిగా జన్మించాడు. శ్రీపాద శ్రీవల్లభుడు తనతో ఒక భాగాన్ని వారి ఇంట్లో జన్మించేలా చేశాడు. అతనికి విరూపాక్షుడు అని పేరు పెట్టారు. గతంలో రావణుడు కైలాసవాసుణ్ణి ఆత్మలింగం పొందమని సంతోషింపపెట్టాడు. అప్పుడు రావణుడు ఒక నీచమైన వరం కోరాడు. ఆ వరం ప్రకారం జన్మతః భద్రకాళి రూపంలో అతనితో పాటు వెళ్ళాడు. ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో నేలపై పడి అక్కడ స్థిరపడింది. గోకర్ణ క్షేత్రం యొక్క వైభవం గొప్పది. వైశ్యకులం గోకర్ణం మరియు గోకర్ణ క్షేత్రం మధ్య దైవిక రహస్య సంబంధం ఉండేది. రావణుడు చంపబడినప్పటికీ అతనితో ఒక భాగం కలియుగంలో కామానికి అందులైన రాజుగా జన్మిస్తుంది. అంబ కలియుగంలో ఆమె భద్రకాళి రూపాన్ని మరొక విధంగా వ్యక్తపరిచాడు. ఆమెతో పాటు రాజకుటుంబానికి చెందిన కొంతమంది బంధువులు తనను తాము సమర్పించుకున్నారు. ఆర్యవర్త రాజ్య సంప్రదాయం ప్రకారం వారి ఆత్మగౌరవాన్ని వ్యక్తం చేశాడు. ఆ విధంగా కన్యకా పరమేశ్వరి తన ప్రభువైన నాగేశ్వరుణ్ణి చేరుకున్నారు. పుట్టక ముందు కుసుమశ్రేష్ఠి దంపతులు అనే త్యాగములు చేశారు. కుసుమశ్రేష్ఠి వారి బంధువులతో ఒక కుటుంబం నుండి మాత్రమే పాలు మరియు బంగారం తీసుకునేవారు. వారి ఇంటి పేరు పిండ. మీరు పీఠికాపురానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం నుంచి వచ్చిన ఓ మహాత్ముణ్ణి కలిశారు. ఇప్పుడు మీరు కురువాపురానికి వెళ్ళి శ్రీవల్లభ దర్శనం చేసుకోండి. ఇలా చెప్పి మహాసిద్ధుడు శంకర భట్టుకు ఆశీర్వదించి ప్రశాంతవంతమైన శరీరంతో అదృశ్యమయ్యారు.